ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఒక మనిషి జీవితంలో ఒక పెద్ద బాధ ఏంటో తెలుసా? పాపం చేసిన తర్వాత వచ్చే భారం. బయటికి మనం నవ్వుతున్నట్లు కనిపించవచ్చు, కానీ లోపల మనస్సాక్షి బాధపడుతుంటుంది, శాంతి పోతుంది, దేవునికి దూరం అయిపోయిన భావన వస్తుంది. అలాంటి సమయంలో మనిషి నిజంగా కోరుకునేది ఒకటే, ప్రభువా నన్ను క్షమించు అని. ఈరోజు దేవుని వాక్యం మనకు అదే ప్రార్థనను నేర్పిస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము 39వ కీర్తన 8వ వచనం. 39వ కీర్తన 8వ వచన వాక్యం ఇలా ఉంది: నా అతిక్రమం అన్నిటి నుండి నన్ను విడిపింపుము అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని రాసింది దావీదు. దావీదు ఒక గొప్ప రాజు, ఒక గొప్ప యోధుడు, దేవుని హృదయానికి నచ్చినవాడు. కానీ ఒక దశలో అతను తప్పు చేశాడు, పాపంలో పడిపోయాడు, దేవునికి బాధ కలిగించాడు. ఆ తర్వాత అతని హృదయం విరిగిపోయింది. అప్పుడు దావీదు దేవునితో ఇలా ప్రార్థించాడు: ప్రభువా, నా అతిక్రమం అన్నిటి నుండి నన్ను విడిపించుము అని. ఇప్పుడు దావీదు పరిస్థితిని పూర్తి వివరంగా చూద్దాం. దావీదు చిన్నప్పటి నుండి గొర్రెల కాపరి, కానీ దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. తర్వాత గొలియాతును జయించాడు, ఇజ్రాయేలుకు రాజు అయ్యాడు, ప్రజల ప్రేమను పొందాడు. దేవుడు అతనితో ఉండేవాడు. ఒకరోజు రాజులు యుద్ధానికి వెళ్లే సమయంలో దావీదు రాజభవనంలోనే ఉండిపోయాడు. అప్పుడు అతడు బెత్షెబాను చూశాడు. అక్కడ నుండి ఆశ, పాపం, తప్పుల నిర్ణయాలు ప్రారంభమయ్యాయి. దావీదు తన తప్పును దాచుకోవాలని ప్రయత్నించాడు. అందుకోసం అబద్ధాలు, కుట్రలు చేశాడు. చివరికి ఊరియా మరణానికి కారణమయ్యాడు. బయటకు ఎవరికి తెలియనట్లు కనిపించింది, కానీ దేవుడు అన్ని చూశాడు. అప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపాడు. నాతాను ప్రవక్త ఒక కథను చెప్పాడు. ఒక ధనవంతుడు పేదవాడి యొక్క గొర్రెపిల్లను తీసుకున్నాడు అని. దావీదు కోపంతో ఇలాంటి వాడికి శిక్ష పడాలి అని అన్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త ఇలా అన్నాడు: ఆ మనిషి నువ్వే అని. అప్పుడు దావీదు హృదయం విరిగిపోయింది. అతను అహంకారం చూపించలేదు. నేను యెహోవాకు విరోధంగా పాపం చేశానని ఒప్పుకున్నాడు. అప్పుడు అతను కన్నీళ్లతో ప్రార్థించాడు: ప్రభువా, నా అతిక్రమం అన్నిటి నుండి నన్ను విడిపించుము, నా హృదయాన్ని శుద్ధి చేయుము అని. దేవుడు దావీదును పూర్తిగా విడిచిపెట్టలేదు, ఎందుకంటే అతను నిజంగా పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చాడు కాబట్టి. దేవుడు అతన్ని క్షమించాడు, మళ్లీ నిలబెట్టాడు, ఇంకా ఉపయోగించాడు. ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిగా పాపం మనిషిని బలహీనపరుస్తుంది. రెండోదిగా దేవుని నుండి ఏదీ దాచలేం. మూడోదిగా నిజమైన పశ్చాత్తాపం అవసరం. నాలుగోదిగా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితంకి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా పాపాన్ని దాచకూడదు. రెండోదిగా వెంటనే దేవుని దగ్గరకు రావాలి. మూడోదిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. నాలుగోదిగా ప్రతిరోజు మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరేదైనా తప్పు చేసి బాధపడుతున్నారా? దేవుడు నన్ను క్షమిస్తాడా అని ఆలోచిస్తున్నారా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దావీదుని క్షమించిన దేవుడు మిమ్మల్ని కూడా క్షమించగలడు. కానీ నిజమైన పశ్చాత్తాపం ఆయనతో దగ్గరికి రావాలి. పాపం మనిషిని దేవునికి దూరం చేస్తుంది, పశ్చాత్తాపం మళ్ళీ దేవునికి దగ్గరగా తీసుకొస్తుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా పశ్చాత్తాపం ఒక విలువను మాకు నేర్పించినందుకు నీకే కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా హృదయాలలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించండి తండ్రి. దావీదులాగా నీ దగ్గరకు రావడానికి వినయమైన హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మా జీవితాలను శుద్ధి చేసి నీ చేతిలో ఉంచుతున్నాము ప్రభువా. నీ చిత్తంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.